ఎల్నినో ప్రభావంతో నెల్లూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ నుంచి వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నెల్లూరు జిల్లాలో ప్రధానమైన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. జిల్లాలో 9,000 చెరువులు ఉండగా వాటిల్లో చుక్క నీరు లేదు. మెట్ట ప్రాంతాల్లో భూములు బీటలు వారాయి. నిమ్మ, బత్తాయి తోటలు ఎండుముఖం పట్టాయి. కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లలోనూ నీరు తగ్గిపోవడంతో రానున్న రబీ సాగుకు కష్టంగా మారనుంది. తాగునీటి కష్టాలు ఉంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి రాజారావు గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావం నెల్లూరు జిల్లాలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దాదాపు ఏప్రిల్ నుంచి కూడా ఎండలు మండడంతో, వర్షాలు లేకపోవడంతో అనేక చెరువులలో కూడా పూర్తిగా ఎండిపోయాయి. చుక్క నీరు లేని పరిస్థితి అనేది కనిపిస్తుంది. జిల్లాలో చూస్తే మొత్తం దాదాపు 9,000 చెరువులు ఉన్నాయి. 9,000 చెరువులు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో అక్కడ ఉండే రైతాంగానికి కూడా కనీసం మెట్ట పైర్లు కూడా సాగు చేసుకునే పరిస్థితి అనేది ఉంది. నెల్లూరు జిల్లాలో చూస్తే చెరువు పరిధిలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో సాగు అనేది జరుగుతుంది. సాగులు ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే దాదాపు 33% లోటున వర్షపాతం నమోదు కావడంతో ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఈ నెల కూడా అదే విధమైన పరిస్థితి అనేది నెలకొని ఉంది. అదేవిధంగా వేడి గాలులు, ఎండ తీవ్రత కూడా ఈ రోజు కూడా అదే పరమైన పరిస్థితి ఉండడంతో రైతులకి మెట్ట పైర్లు కానీ ఎటువంటి సాగు లేకుండా లేని పరిస్థితి. ఉదయగిరి, ఆత్మకూరు, వరికుంటపాడు ఈ ప్రాంతాలలో దాదాపు 15 మండలాలు ఉన్నాయి. 15 మండలాల్లో కూడా తీవ్ర ప్రభావం అనేది చూపుతుంది. రైతులకి కొన్ని చోట్ల తోటలు కూడా అంటే ఎక్కువగా బత్తాయి, నిమ్మ తోటలు ఈ ప్రాంతాలలో ఉంటాయి. ఇక్కడ పొదలగూరు, గూడూరు, వరికుంటపాడు ప్రాంతాలలో నిమ్మ తోటలు ఉంటాయి. ఈ నిమ్మ తోటలు కూడా కొన్ని చోట్ల వాడుముఖం పట్టాయి. వీటికి కూడా నీరు లేని పరిస్థితుల్లో అదేవిధంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. దాదాపు 10 మీటర్ల మధ్య ఈ 5 నెలల్లోనే భూగర్భ జలాలు కూడా పడిపోయాయని చెప్పుకునే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో చూస్తే నెల్లూరు జిల్లాలో ఈ పెన్నా నది అనేది సోమశిల ఇవి రైతులకు ఒక వరప్రసాదము. దాదాపు 110 కిలోమీటర్లు సోమశిల నుంచి పెన్నా నది ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు వరకు కూడా ప్రవహిస్తుంది. మొత్తం కూడా ఎక్కడ కూడా నీటి ఛాయలు అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. సాధారణంగా ఈ నెలలో కొంత తాగునీటి వనరులు, రక్షిత మంచినీటి పథకాలకి ఈ నీరు కొంత ఉపయోగపడే విధంగా గత 2-3 నెలల నుంచి ఉండేది. కానీ ఈసారి మాత్రం ఎక్కడ కూడా చుక్క నీరు లేని పరిస్థితి మనం ఈ పెన్నా నది చూస్తే కనిపిస్తుంది. పెన్నా నదిలో నీరు లేకపోవడంతో రక్షిత పథకాలకు కూడా కొంత సమస్య వచ్చే పరిస్థితి అనేది ఈ నెల నుంచి ఎక్కువగా ఉందని చెప్పి కూడా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ సంఘం, అనంతసాగరం, అదేవిధంగా కోవూరు ఈ ప్రాంతాలలో కూడా ఈ పెన్నా నది పూర్తిగా ఇంకిపోయి ఉన్నది. నెల్లూరు నగరానికి మాత్రం కొంత ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కొంత నీటిని మాత్రం అక్కడ నిల్వ చేశారు. సోమశిల జలాశయంలో చూస్తే 25 టీఎంసీలకి పడిపోయింది. అంటే 25 టీఎంసీలలో దాదాపు చెన్నైకి 13 టీఎంసీలు ఇస్తారు. అదేవిధంగా తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలకు సంబంధించి మరో 3 టీఎంసీలు ఇస్తారు. మొత్తం మీద కూడా కేవలం ఒక 4-5 టీఎంసీలు మాత్రమే డెడ్ స్టోరేజ్ పొంగా ఇక్కడ సోమశిలలో నీళ్లు ఉంటాయి. అవి తాగునీటికి మాత్రమే పనికొస్తుంది. కండలేరులో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అంటే రానున్న రబీ సీజన్కి పరిస్థితి కొంచెం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సోమశిల జలాశయంలో చూస్తే కొన్ని చోట్ల ఇసుక తవ్వకాలు కూడా సంగమ, కోవూరు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉండడంతో వాటిని కూడా ఆపివేయాలని చెప్పి కూడా వారం క్రితం నుంచి కూడా అధికారులు హెచ్చరికలు చేశారు. అంటే భూగర్భ జలాలు పూర్తిగా ఇంకా మట్టాలు పడిపోతాయనే ఉద్దేశంతో ఇసుకని తవ్వకాలు పూర్తిగా ఆపేయమని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు అనేవి చేశారు. ఈ నెల్లూరు జిల్లాలో ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి కూడా రైతులు ఈసారి గట్టెక్కే పరిస్థితి అనేది అక్టోబర్, నవంబర్లో కనీసం వర్షాలు కురిస్తేనే కోలుకునే పరిస్థితి ఉంటుంది. లేదంటే భూగర్భ జలాలు ఎక్కువగా మట్టాలు పూర్తిగా పడిపోయి రైతులకు తీవ్రమైన ఈ ఏడాది అంతా కూడా తీవ్రమైన సమస్య ఉంటుందని అంటున్నారు. అంటే దాదాపు మార్చి, ఏప్రిల్ దాదాపు 5-6 నెలల కాలంలో వర్షాలు లేకపోవడమే నెల్లూరు జిల్లాలో ఈ సమస్యకి తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీని మీద కూడా జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా అధికారులతో కూడా ఒక వ్యవసాయ అధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలతో కూడా ఇటీవల సమావేశం కూడా నిర్వహించారు. ఈ కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దాని మీద, అదేవిధంగా భూగర్భ జలాలు పడిపోతున్న పరిస్థితులన్నింటి మీద కూడా సర్వే చేసి కొన్ని చోట్ల ఈ పరీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది.
నెల్లూరు పెన్నా నది నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.